అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం, నాకు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే భవనం లాంటి సూపర్ గుడ్ ఆర్బి చౌదరి గారి మూవీలో నాకు పాడేటువంటి అవకాశం కలిగించినటువంటి ఆర్బి చౌదరి గారు పెద్దలు వారికి, అదే మాదిరిగా డైరెక్టర్ గారికి, అదే మాదిరిగా చరణ్ సోదరుడికి, ఇక వేదిక మీద ఉండబడినటువంటి మా మిత్రులందరూ, ముఖ్యంగా అందరు హీరోలే, ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకుండా ఇంతమంది కమెడియన్ల మధ్యన నా పాటకు వాళ్ళు డాన్స్ ఆడుతున్నప్పుడు నా కళ్ళతో నేను కింద ఉండి చూసుకుంటున్నప్పుడు ఆ గౌరవం, ఆ ఆనందం, ఆ సంతోషం నాకు లెక్కలేనంత అనిపించింది ఈరోజు. ఎందుకంటే నేను అంటేనే మీ అందరికి తెలుసు, నల్గొండ బిడ్డగా, నల్గొండ గద్దరుగా ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు ప్రజల హృదయాంతరాలలో మొత్తం ఎక్కడ చూసిన నల్గొండ గద్దరు. ఇక్కడ 3 రంగుల జెండా కానీ, అక్కడ జెండాలు జత కట్టించడం కానీ, ముఖ్యమంత్రులకే నేను అంత పాటలు పాడినా, అంత క్రేజీ ఉన్నప్పటికీ నాకు ఎప్పుడు ఒక హెల్తీ ఉండేది. ఎప్పుడు కూడా ఒక్క సినిమాలో కూడా 20 ఏళ్ల నుంచి పోరాడితే ఒక్క అవకాశం కూడా రాకపోయే. ఈ అవకాశం రాదు అని నా గమ్యం ఏమిటో తెలియక నేను ఆ ఎలక్షన్ పాటల్లో పాడుతున్నా. నేను ఎన్నడూ తృప్తి పడలేదు. దయచేసి సార్, మీరు ఇంత గొప్ప మనసుతోని ఈరోజు ఇంతమంది ఆ అన్నలందరి సమక్షంలో డాన్స్ ఆడేటువంటి అవకాశం కలిగించినటువంటి మీ అందరికి కూడా ఎప్పుడు కూడా అన్నలు, మిమ్మల్ని అందరినీ కూడా మర్చిపోను. మరీ ముఖ్యంగా సోదరుడు చరణ్ అర్జున్, 20 సంవత్సరాలుగా చరణ్ నాకు సినిమా ఒక్క హిట్ కూడా రాకపోయాయంటే ఏదో ఒక రోజు నీ రోజు వస్తుందన్న తమ్ముడు చెప్పడం, నేను నమ్ముతూ, ఆయన మాటను నమ్ముతూ ఏదో ఒక రోజు పాడతా అనుకున్నా. కట్ చేస్తే ఈ రోజు ప్రసాద్ ల్యాబ్లో ఇంత ఘనంగా మీ అందరి మీడియా మిత్రుల సమక్షంలో తమ్ముడు నేను పక్కపక్కన కూర్చొని మా ఇద్దరి పాట ఈ రోజు రిలీజ్ అయ్యి మీ ముందు అవుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ పాట హిట్ కి చరణ్ అర్జున్ చాలా బలమైన కారణం. ఎందుకంటే ఆ జానపద బాణీని తీసుకొని అంత గొప్ప ఫ్లో కూడా యాదమ్మ యాదమ్మో యాదమ్మో ఆకులో యాదమ్మో యాదమ్మ నరాని నరల్లో నరల్లో నల్లారి నరల్లినో నరల్లో ఇట్లా అనుకుంటా అన్నటువంటి లాస్ట్ కు ఒక లైన్ కూడా ఇచ్చాడు. అంత గొప్పగా ప్రాసని రాయాలంటే ఇవాళ రచయితలు ఎవరితో కాదు. ఎందుకంటే చరణ్ కున్న గొప్పతనం, చరణ్ అర్జున్కి ఏంటంటే గొప్ప రచయిత, గొప్ప గాయకుడు, మంచి సంగీత దర్శకులు. ఈ 3 కలిగినటువంటి దేవుడు కలిపిన బంధంగా నా సొంతటి తమ్ముడు కాకపోయినా అంతటి ఆనందాన్ని కలగజేస్తూ మా అన్నకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వాలి అని గుండె నిండా కోరుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమ్ముడు చరణ్కి, మీడియా మిత్రులకి, వేదిక ముందున్నటువంటి నా అన్నతమ్ములందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్తే అండి. సూపర్ గుడ్ బ్యానర్ తో ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. ఎందుకంటే మిలుకు మిలుకు సిలక నీ మీట పెదవే కొరక డిల్లకు 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 డిల్లా డిల్లకు చేయక పిల్ల. ఆ రోజు ఆ పాట రామ్ చరణ్ గారితో వచ్చిన ఆ పాట వల్ల నాకు ఇండస్ట్రీలో, అంటే అప్పుడు ఏదో చిన్న చిన్నగా సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ చేసుకుందామని నేను అలా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఇదే ఆదిత్య మ్యూజిక్ ద్వారా వచ్చిన ఆ రచ్చలో ఆ పాట ఇప్పటికి ఈ రోజు కూడా నాకు బతికిస్తూ ఉంది. సో తర్వాత మళ్ళీ అదే సూపర్ గుడ్ లో నేను మ్యూజిక్ డైరెక్టర్ గా యాదమ్మ అనే ఈ పాట మళ్ళీ అంత నాకు ఆ రోజు రచ్చలో ఆ పాట చేసినప్పుడు ఎంత హ్యాపీ వచ్చిందో. సో రామ్ చరణ్ గారు లాంటి ఒక స్టార్ లేకపోవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్టార్ కమెడియన్స్ గా ఉన్న వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్. అందరు నాకు బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా ఉండడంతో నాకు స్టార్లు ఉన్నంత ఆనందమే కలిగింది. సో థ్యాంక్ యూ సార్. సూపర్ గుడ్ లో నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే అసలు సార్ ఎవరి స్టూడియోకైనా వెళ్ళారో లేదో తెలియదు, కానీ మణికొండలో పంచవటి కాలనీలో ఉన్న నా చిన్న స్టూడియోని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి స్టూడియోలో కూర్చొని నాకు చాలా అద్భుతమైన ఎనర్జీని ఇచ్చారు ఆ రోజు. సో మీకు అన్నిటికీ కలిపి థ్యాంక్ యూ సార్. బాలాచారి గారు, సో ఈరోజు నల్గొండ గద్దర్ నరసన్న 3 రంగుల జెండా అనే ఒక పాట రేవంత్ అన్నకు మేము చేయడంతో అందరు నరసన్న గురించి తెలిసింది. సో అందరికి నరసన్న ఫేమ్ అయ్యారు. కానీ ఈ పాట చేసినప్పటికీ అదంతా లేదు. కానీ ఆయన జడ్జిమెంట్ ఆ రోజు ఈ పాట గద్దర్తో పాడిస్తే, నల్గొండ గద్దర్తో పాడిస్తే బాగుంటుందని. సో నరసన్న నేను ఇద్దరం కలిసి ఉండే, ఇద్దరం ఆల్మోస్ట్ ఒక ఆత్మ బంధువులు లాంటి వాళ్ళమైనా నా ఇష్టం కాదు సినిమా అంటే. సో దానికి ఒక డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, దానికి మార్కెట్ ఉంటుంది. కానీ వాళ్ళ నుంచి వాళ్ళు అడగడం, దానికి మంగ్లీ కూడా మంగ్లీ ఆ ఫీలింగ్తో అదే సంవత్సరం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అవకాశం నాకు కల్పించిన ఆర్బి చౌదరి గారికి,
సార్కి, అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నాకు నాతో పాటు చేసిన చరణ్ తమ్ముడికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా. బ్లెస్ మీ సార్. అది సార్ చూసి ఏ మాటో మాట్లాడలేదు, ఇమ్మీడియట్లీ ఇచ్చేసారు ఈ అవకాశం. నేను బాగా ప్రేమతోటి చేసిన ప్రేములు మూవీ బాగా హిట్ అయిందన్నమాట. అలాగే ఈ భవనం మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని నా కోరిక. ఇది కూడా అందరికీ నమస్కారం. అండ్ ఐ థ్యాంక్ ఆర్బి చౌదరి గారు. అండ్ ఆయన ప్రొడక్షన్లో చేయడం అంటే మాకు చాలా అదృష్టం. సో యాక్టర్లు అని చెప్పుకోవడానికి ఆయన ఒక్క ప్రొడక్షన్లో చేస్తే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వేదికను అలంకరించిన పెద్ద 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 పెద్దలందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులకి నమస్కారం. యాంకర్ అమ్మ నీకు కూడా. సో చాలా ఎంజాయ్ చేసాం ఈ మూవీ యాక్ట్ చేస్తూ కూడా. అందరూ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ మూవీ చేస్తున్నట్టు అనిపించలేదు. ఒక ఇంట్లో ఒక కజిన్స్తో ఏదో ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టుంది. అండ్ మా డైరెక్టర్ గారు కూడా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా ఫైట్ మాస్టర్ గారు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. తాళ్ళు వేసి గోడలు వేసి కొట్టేశారు. రోప్ అది పెట్టుకుంటుంటే నా భయం వేసి మధ్యలో తెగిపోద్దామన్న వెయిట్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయండి. అండ్ అమేజింగ్ సింగింగ్ సార్. మీ వాయిస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. హ్యాట్స్ ఆఫ్. మా వాయిస్ మన డబ్బింగ్లో అరవడంలో గట్టిగా పోయింది. సో గుడ్ లక్ అండి. చాలా చాలా పెద్ద పెద్ద హిట్ అవ్వాలి ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్స్. ఏ నుంచి మొదలు పెట్టాలో తెలియదు, కానీ ముందుగా ఆ తెప్ప గుర్తులు చూస్తే చిన్నగున్నప్పుడు టాకీస్లకు పోతే ఒక పెద్ద సినిమా ఫస్ట్ ఎస్జి అనబడంగానే సూపర్ గుడ్ 2 తెప్పలు 2 పిట్టలు ఎగిరిపోతూ ఉంటాయి. అది పెద్ద బ్రాండ్. ఒక యానిమేషన్ వస్తుంది, అది చూడంగానే ఒక జమినీ లోగో లాగా, ఉషా కిరణ్ మూవీస్ అట్లా ఒక లోగో కొన్ని మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. అసలు ఆ గేటు కూడా దాటలేకపోతుండే. ఒక ఫోటో ఇద్దామంటే గేటు కూడా దాటకపోతుండే. ఇప్పుడు గేట్ లోపలికి వెళ్ళి భవనంలో యాక్ట్ చేసినాం. వాళ్ళ భవనంలోకి అవకాశం ఇచ్చింది. బాలాచారి గారు ఎప్పటి నుంచి అనుకుంటారు, ఆయన 2004 ఎక్కడ, 2024 ఎక్కడ, 20 ఏళ్ళ గ్యాప్లా దాన్ని మంచిగా కషాయం లెక్క మరిగించి మరి తీసుకొచ్చారు. ఆర్బి చౌదరి గారికి నిజంగా ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. అంటే మేము ఉన్నామని సార్కు తెలుసో లేదో మొత్తం చారి గారికి అప్పగించారు. చారి గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయదు సార్ అంటే వినలేదు, మీరు చేశారు. ఎన్నిసార్లు అడిగినా ఓపికతోని సమాధానం చెప్తుండే. అదేందో చిన్న ఆర్టిస్ట్ కూడా కథ చెప్పడానికి ట్రై చేస్తాడు. ఎంత ఓపిక సార్ మీకు నిజంగా. అంటే అంత పెద్ద ఆయన ఉండే ఒక రజనీకాంత్ లాగానే అనుకుంటా నేను. ఎప్పుడు వయసుతో సంబంధం లేదు సినిమాల్లో, ఏ వయసులో అయినా బ్రేక్ రావచ్చు. అందుకే ఆర్టిస్ట్ గొప్ప వరం. ఎవడు వెలివేసినా ఏం చేసినా సమాజం చీదరించుకున్నా కానీ ఒక సినిమా అనేది నిజంగా ప్రతి ఓడికి ఆశ్రయం ఇస్తుంది. అది చాలా గొప్ప విషయం. అందరికీ నమస్కారం. నాకు 20 సంవత్సరాల క్రితము చౌదరి గారు ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు విద్యార్థి చేశాను ఒక అబ్బాయితో. అది బాగుంది సినిమా. అది 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం మా జీవితంలో ఉంది. మరొకటి ఆయన థ్యాంక్స్. అది నా జీవితంలో ఎక్కువ పలికిన వర్డ్ వచ్చేసి అమ్మ అని ఉంటుంది. మల్లి గారు బాగా చేశారు. అదేవిధంగా స్నిగ్ధ కూడా చాలా బాగా కామెడీ చేసింది. ఈ సినిమాలో చాలా బాగా ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఆల్ ది బెస్ట్ అండి. ఆ ఒక్క దండంతోనే కట్టిపోయాడు మనందరం. అటు కదా ఒక కొన్నేళ్ల క్రితం అండి సూపర్ గుడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఇండస్ట్రీలో ప్రతి యాక్టర్కి ఒక కొన్ని బ్యానర్స్ ఉంటాయండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఆ బ్యానర్స్ అన్ని గుర్తుండిపోతాయి మైండ్లో. సురేష్ ప్రొడక్షన్ అని, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అని,
ఇలాగా ఇందాక సత్యం అన్నట్టుగా ఉషా కిరణ్ మూవీస్, అలాగే అశ్విని దత్ గారు ఆ బ్యానరు, ఆ అల్లరవింద్ గారు గీతార్ట్స్ బ్యానరు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మేము మా మైండ్లో పెట్టుకొని మేము ఇంతప్పటి నుంచి గురువు గారు 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి సినిమా పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి. ఆ బ్యానర్ అలా గుర్తుండిపోతుంది అనమాట. ఇందాక అన్నట్టుగా ఆ మేఘాలు, ఆ పక్షులు వెళ్ళడం, స్టార్టింగ్ స్క్రీన్ మీద అది ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ మేము. ఎన్ని సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు, వెంకటేష్ బాబు గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, నువ్వు వస్తావని, రాజా, ఇలా ఎన్ని మేము 7th 8th 9th 10th క్లాస్ టైంలో ఇవన్నీ మేము చూసినాయి శ్రీకాకుళంలో. సో సరస్వతమాలు, రామలక్ష్మణ్ థియేటర్స్, సూర్యమాలు, దీపామాలు, ఇవన్నీ ఎక్కువ స్కూల్ కంటే థియేటర్ దగ్గర ఉండేవారు మేము. స్కూల్కి వెళ్ళి టీచర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా చాలా మాకు ఒక లక్కీ డే అని చెప్పచ్చు. ఎందుకోసం అంటే మేము 90s లో మేము చదువుతున్నప్పుడు సూపర్ గుడ్ సంస్థ ద్వారా వచ్చే ఆ మూవీస్ కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, ఆ సెంటిమెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అన్నీ మా గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప గొప్ప సినిమాలు. అండ్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో ఆ పాటలన్నీ టీ షాపుల దగ్గర, ఆటోల దగ్గర మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ వినపడేంత హార్ట్ టచింగ్ సాంగ్స్తో, ఆ కాన్సెప్ట్స్తో సూపర్ గుడ్ సంస్థ అనేది తెలుగు ప్రేక్షకుల ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప బ్యానర్ అది సూపర్ గుడ్ సంస్థ అనేది. ఆ సంస్థ నుంచి ఒక 5 మంది కొంతమంది కమెడియన్లు పెట్టి ఆఫ్టర్ మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్ తర్వాత వస్తున్నటువంటి ఒక సినిమా 95th మూవీ ఒక సినిమా చేస్తున్నారు. దాంట్లో ఒక 5 మంది కమెడియన్లు పెట్టి ఫస్ట్ టైం సూపర్ హిట్ సంస్థ హర్రర్ సినిమా చేస్తుంది. దాంట్లో మాకు కూడా అవకాశం రావడం అనేది నిజంగా నుంచి రావడం అంటే భవనం మా డైరెక్టర్ బాలాచారి గారి గురించి చెప్పాలి. నిజంగా ఆయన వయసుకి మర్యాదిస్తూ ఆయన ఇండస్ట్రీలో ఈ సినిమా తీయడానికి ఒక 20 సంవత్సరాలు పోరాడాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. More than 30 years I'm in the Telugu film industry, but still I'm struggling to speak in Telugu. Bhavanam, this is our 95th movie, but already 96th movie already got released in Malayalam. We made one picture in Malayalam and got released, so this will be again 95th only. And 97th again one Malayalam picture is ready. Next month we are releasing that movie. And 98th one we are producing one Tamil movie with Fagad Fazil and Vadivel in lead roles. So then we left 2 more movies, so hope to finish in this year and next year, All happened because of your full support, because of all your support. Bhavanam, this is totally, I made this because Super Good Films means we used to make only family oriented movies. So this is this Balachari, I only introduced him, some 15-20 years before, So he wanted one more life, so without hearing any subject or anything, so I fully believed and I gave him this movie. I think he will prove himself in this picture. And I have not seen this movie so far, but I heard songs, all the songs are very good, So congratulations, Charan. So happy to introduce Charan, because in our banner we introduce so many talent, So I think he will also prove his talent in this movie. And I did not have to tell about all our artists, They are well-known artists, so I don't want to waste your time, So this is everybody's contribution. So let me see this movie first, and next we are meeting, that time I will talk like this elaborately. So once again, I would like to thank my all technicians, all artists, and my artists and my directors, my heroines, for giving their best cooperation. Thank you very much.